ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మనం గత వారం ఏం చేసింటున్నామంటే, ఆత్మతో ఆరాధించాలంటే మొదటిగా మనకి ఏమి కావాలంట? హల్లెలూయా! ప్రేమ కావాలంట. హల్లెలూయా! ఆత్మతో మనము దేవుని ఆరాధించాలంటే మొదటిగా మనకి ఏమి కావాలి? ప్రేమ కావాలంట. అక్కడ ప్రేమ లేనిదే మనం ఏం చేయలేము, దేవాది దేవుడిని ఆత్మతో ఆరాధన చేయలేమనమాట. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తా ఉందన్నమాట. దేవుడైన యెహోవాను మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి మనం ప్రేమించకపోతే మనం ఏం చేయలేము. ఆయనని ఆత్మతో మనం ఆయనని ఆరాధన చేయలేము అనమాట. ఇప్పుడు మనం ఆత్మతో మనము మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో మనం దేవాది దేవుని ఆరాధన చేయాలంటే మనకు మొదటిగా ఏమి కావాలి? ఆరాధన చేయాలంటే మనకు మొదటిగా ఏమి కావాలి? ప్రేమ కావాలనమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో మొదటిగా ఆజ్ఞ ఏమి ఇవ్వబడి ఉంటున్నదంటే, మీ తండ్రి అనే దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి దేవాజ్ఞ ఇవ్వబడి ఉంటున్నదనమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తా ఉన్నాడు. అదేమనగా 22వ అధ్యాయము 37వ వచనంలో మనము చూసినట్లయితే, అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ దేవాది దేవుని ప్రేమించవలను అని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడనమాట. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇది ఆజ్ఞలో ప్రథమమైన ఆజ్ఞ ఇచ్చినదనమాట. హల్లెలూయా! హల్లెలూయా! ప్రథమమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ అనమాట. దేవాది దేవుడు మనకిచ్చి ఇచ్చింటున్న ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మనం ఏం చేయాలి? దేవాది దేవుడిని మనము ప్రేమించాలంట. మనం ఆయనను ప్రేమించనిదే మనం ఏం చేయలేము. పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మనం ఆయనని ఆరాధన చేయలేము. కాబట్టి ఆయన ఏం చెప్తుంటాడు అనుకుంటారా? మనం ఆయనని ప్రేమించమని చెప్తున్నాడు. ఇది ఆజ్ఞ, దేవుడిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ.